హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా వారాహి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం కదా. అసలు ఈ వారాహి అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి అవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు మీ అందరికీ షేర్ చేస్తాను. ఇక్కడ ఈ వీడియోలో మనకి కనిపిస్తున్న అమ్మవారే వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారిని హిందూ సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైన ఉగ్ర రూపం కలిగిన దేవతగా భావించి పూజలైతే చేస్తూ ఉంటాము. ఈ వారాహి అమ్మవారి యొక్క రూపం ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ వారాహి అమ్మవారు మనకి మనుష్య శరీరం కలిగి వరాహ అవతారంలో విష్ణుమూర్తి ఏ ముఖాన్నైతే కలిగి ఉంటారో అదే వరాహ ముఖంతో మనకి దర్శనమైతే ఇస్తూ ఉంటారు. ఈ వారాహి అమ్మవారిని విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఒకటైన వరాహ అవతారం గురించి మన అందరికీ తెలిసిన విషయమే కదండి. ఆ విష్ణుమూర్తికి సంబంధించిన శక్తిగా భావించి పూజలైతే చేస్తూ ఉంటారు. అలాగే లలిత త్రిపుర సుందరీదేవి సైన్యానికి వారాహిదేవి అమ్మవారే సేనాధిపతి అని కూడా మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారండి. లలిత త్రిపుర సుందరీదేవి శత్రువుల్ని సంహరించడంలో ఈ వారాహి అమ్మవారు పాత్ర కూడా చాలా ముఖ్యమైనది అనేసి పురాణాలు అయితే చెప్తున్నాయి. నేను ఇక్కడ వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వారాహి అమ్మవారి గురించి, తన రూపం ప్రాముఖ్యత గురించి ఇవన్నీ కూడా అక్కడ వివరిస్తున్నారనమాట. అక్కడ నేను తెలుసుకున్న విషయాలు కొన్ని మీతో కూడా షేర్ చేస్తున్నా. ఇంతకీ ఆషాఢ మాసంలోనే ఎందుకు ఈ వారాహి అమ్మవారికి పూజలు చేస్తారు అంటే, మన హిందూ సాంప్రదాయంలో వారాహిదేవిని సకల విఘ్న నివారిణిగా, అలాగే శత్రు వినాశినిగా మరియు రక్షణ కల్పించే దేవతగా భావించి పూజలు చేస్తూ ఉంటాము. అసలు ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు పూజలు చేస్తారంటే, ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు అంటారు కదండి. సంవత్సరంలో 4 సార్లు మనకి నవరాత్రులు అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి శరన్నవరాత్రులు, ఇంకొకటి వసంత నవరాత్రులు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని అంటారనమాట. ఈ నవరాత్రుల్లో లలిత త్రిపుర సుందరీదేవి సేనాధిపతి అయిన ఈ వారాహి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల మనము ఏదైతే సంకల్పించుకొని పూజ చేసుకుంటామో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి అయితే నమ్మకం అనమాట. ఈ ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో ముఖ్యంగా అమ్మవారికి ముదురు రంగు వస్తువులు అంటే చాలా ఇష్టమంటండి. అందుకనే అమ్మవారికి దానిమ్మ గింజల్ని, అలాగే మిరియాలతో చేసిన గారెల్ని, పులిహోరని, చిలకడ దుంపల్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారంట. ఇవన్నీ కూడా ఇక్కడ పూజారి గారు మాకు చెప్తున్నారనమాట. మేము అక్కడ పూజలో కూర్చొని మా వెనక మంత్రాలు చెప్తూ ఈ అంటే వారాహి అమ్మవారి గురించి చెప్తున్న విషయాలన్నీ కూడా వింటున్నాము. నాతో పాటు మీ అందరికీ కూడా తెలుస్తుంది కదా అనేసి నాకు గుర్తున్నంత వరకు మీ అందరికీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ఇంకా నాకు తెలియని మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వారాహి అమ్మవారిని ఎక్కువగా పంచమ తిథి వస్తుంది కదా మనకి. ఆ పంచమి తిథి రోజున, అమావాస్య రోజు, అలాగే ఎక్కువగా శనివారం రోజుల్లో, ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో కూడా చాలా ప్రత్యేకమైన పూజలన్నీ చేస్తూ ఉంటారండి. మాకు ఇక్కడ నాగావళి నది ఒడ్డిన ఈ వారాహి అమ్మవారి గుడి అయితే ఉందన్నమాట. అక్కడ ఈ గుప్త నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఈ 9 రోజులు కూడా వారాహి అమ్మవారికి రోజు పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళకి వీలున్న రోజుల్లో వెళ్ళి అక్కడ పూజల్లో కూర్చొని పూజలు చేసుకొని వాటితో పాటు అమ్మవారి గురించి తెలియని విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాము. ఈరోజైతే నేను కూడా వారాహి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి ఈ పూజలో పాల్గొన్నాను. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నాకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ నేను తెలుసుకున్నాను. మనము ఏదైనా ఒక విషయాన్ని గురించి సంకల్పించుకొని అది జరగాలి అనుకున్నప్పుడు వారాహి అమ్మవారికి సాయంకాలం వేళలో కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, కొబ్బరి ముక్కల్లో నువ్వుల నూనె వేసి, ఒత్తులు వేసి ఇక్కడ ఒక మంత్రం కూడా చెప్పారు. ఆ మంత్రాన్ని జపిస్తూ వారాహి అమ్మవారికి దీపం వెలిగించుకుంటే మనం ఏదైతే సంకల్పించుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని కూడా చెప్పారండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు ఈ సంవత్సరం మనకి నిన్నటి నుంచి మొదలయ్యాయి. 21వ తేదీ వరకు ఈ నవరాత్రులు అయితే కొనసాగుతాయంటండి. కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా వారాహి అమ్మవారి టెంపుల్ ఉన్నట్లయితే 21వ తేదీలోపు వెళ్ళి ఏదైనా సంకల్పించుకొని మనస్ఫూర్తిగా దీపం పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది అనేసి పంతులు గారు అయితే చెప్పారు. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నేనైతే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో, కార్తీక మాసంలో ఇలా వెళ్తూ ఉంటాను వారాహి అమ్మవారి టెంపుల్కి. ఈ సంవత్సరం కూడా వెళ్ళాను. కాకపోతే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా చూపిద్దామని ఇక్కడ జరుగుతున్న పూజలు అవి కూడా వీడియో తీసి షేర్ చేశాను. ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.